అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు జ్యువెలరీస్. ఈరోజు మంచి కలెక్షన్స్ వచ్చేసాయండి. ఈ క్రిస్మస్కి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ వస్తున్నాయి. మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అని అంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. మీరు చూసిన వెంటనే ఆర్డర్ చేయడానికి కూడా ట్రై చేయండి, ఓకేనా? ప్రాసెస్ చెప్తానండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీకు నచ్చింది వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను సెండ్ చేస్తాను. అవి ఫిల్ చేసి మీరు నాకు సెండ్ చేయడమే, ఓకేనా? అన్నీ ఫిల్ చేయాలండి. కొంతమంది కొన్ని మాత్రమే సెండ్ చేస్తున్నారు. నేమ్ పెట్టట్లేదు, అడ్రస్ పెట్టట్లేదు, పిన్ కోడ్ పెట్టట్లేదు. అన్నీ పెడితేనే కదా మేము మళ్ళీ మీరు అవన్నీ ఫిల్ చేయకపోతే మళ్ళీ మేము ఎవరికి కాల్ చేయాలి? వాళ్ళు కొరియర్ వాళ్ళు మాకు కాల్ చేస్తారు, మేము ఇబ్బంది పడాలి కదా. అందుకనేసి మీరు నేను పెట్టేటివన్నీ కూడా ఫిల్ చేయండి, ఓకేనా? ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు, ఓకేనా? మీరు చాలామంది సిఓడి అడుగుతున్నారు. లేదండి సిఓడి, ఓకేనా? ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ఫ్యూచర్లో మేము తీసుకొని వస్తాము క్యాష్ ఆన్ డెలివరీ, ఓకేనా? ప్రజెంట్ అయితే లేదండి, ఓకేనా? మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చేసి 7 to 10 days పడుతుందండి రావడానికి. కొన్ని మాత్రము ట్రావెలింగ్ అంటే డిస్టెన్స్ బట్టి మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది. కొంతమందికి త్వరగా డెలివరీ అయిపోతుంది, కొంతమందికి కొంచెం లేట్ అవుతుందండి, ఓకేనా? దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు, కానీ మీకు డెఫినెట్గా ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది, ఓకేనా? అది కొంచెం డిస్టెన్స్ బట్టి కొంచెం లేట్ అవుతుందండి కొంతమందికి, ఓకేనా? మీకు ఆర్డర్ వచ్చేసి 7 to 10 days పడుతుందండి రావడానికి. ఈ 10 days లోపల రాలేదు అని అంటే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా? మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి. ఎందుకంటే డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము, అందుకనేసి ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలి. ఎందుకు డ్యామేజెస్ వస్తాయి అని అంటే మీకు ట్రావెలింగ్లో మీకు డెలివరీ చేసే టైంలో పోతాయేమో అనేసి ఒక అన్బాక్సింగ్ వీడియో తీయమంటున్నామండి, అంతకు మించి ఏం లేదు. మేము మంచి జ్యువెలరీ పంపిస్తామండి మీకు, ఓకేనా? మంచి జ్యువెలరీ మీకు పంపిస్తాము, కానీ ఈ ట్రావెలింగ్లో మీకు డెలివరీ చేసే టైంలో ఏమైనా పోతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటామండి, అందుకనేసి, ఓకేనా? కొంతమంది ఆర్డర్ చేయకుండా నార్మల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారండి. అలాంటి వాళ్ళు చేయొద్దండి నాకు మెసేజ్, నేను కొంచెం బిజీలో ఉంటాను. మీకు ఆర్డర్ అనేది కన్ఫామ్గా కావాలి అంటేనే నాకు మెసేజ్ చేయండి. చాలామంది ఊరికే మెసేజ్ చేస్తూ ఉన్నారు, అలా కూడా చేయొద్దండి నాకు, ఓకేనా? మీకు ఏమైనా ఆర్డర్ కావాలి అని అంటేనే నాకు చెప్పండి, నేను మెసేజ్ చేస్తాను, ఓకేనా? మీరు ఇంకోటి కూడా అండి, ఆర్డర్ కన్ఫామ్గా నేను చేస్తాను అంటేనే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? నార్మల్గా ఇట్లా పెట్టేసి వదిలేకండి, ఓకేనా? చాలామంది కూడా అట్లానే చేస్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ అండి ప్లీజ్, ఎందుకంటే చాలామంది అట్లానే చేస్తున్నారు, అందరికీ అట్లా ఇవ్వాల్సి వస్తుంది. అందుకనేసి మీరు కన్ఫామ్గా నేను ఆర్డర్ చేస్తాను అని అంటేనే అట్లా చేయండి, పెట్టండి నాకు, నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాను, ఓకేనా? ఆర్డర్ చేసే వాళ్ళు కాల్ చేయొద్దండి, మెసేజ్ చేయండి నాకు, నేను మెసేజ్కి మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? కొంచెం లేట్ అయినా కానీ నేను వెంటనే రిప్లై ఇస్తాను, ఓకేనా? చాలామంది సిఓడి అడుగుతున్నారండి, సిఓడి పెట్టండి అనేసి. ఫ్యూచర్లో పెడతామండి, ప్రజెంట్ అయితే మాకు కొంచెం లాస్ వస్తుంది, అందుకనేసి మేము సిఓడి అనేది పెట్టలేదండి, ఆన్లైన్ ప్రాసెస్ పెట్టాము. ఎందుకంటే సిఓడి ఎందుకు పెట్టలేదంటే కొంతమంది ఆర్డర్ చేస్తున్నారు, తర్వాత వద్దు అని అనేస్తున్నారు, అందుకనేసి మేము ఆన్లైన్ ప్రాసెస్ ఒకటే పెట్టామండి. అందుకని మేము మళ్ళీ ఫ్యూచర్లో తీసుకొని వస్తామండి, ఓకేనా? చాలామంది అదే అడుగుతూ ఉన్నారు సిఓడి పెట్టలేదా అనేసి, ఓకేనా? ఫ్యూచర్లో మేము కన్ఫామ్గా తీసుకొని వస్తాము, ఓకేనా? ప్రజెంట్ అయితే ఆన్లైన్ ప్రాసెస్, ఓకేనా? ఇంకోటి వచ్చి నా ఇన్స్టాలో వాట్సాప్లో జాయిన్ అవ్వండి, మంచి మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఆ రెండింటిలో మాత్రం జాయిన్ అవ్వండి. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ నేను సెండ్ చేస్తున్నాను, ఓకేనా? ఆ రెండింటిలో కూడా జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలో తెలుసు కదా మీకు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా అండి. మన యూట్యూబ్ లోగో ఉంటుంది కదా, లోగో క్లిక్ చేస్తే హలో సిస్టర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు కిందికి వెళ్తే వాట్సాప్, ఇన్స్టా అనేది ఉంటుందండి, ఆ రెండింటిలో జాయిన్ అవ్వండి. మంచి మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు, ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు నేను దాంట్లో సెండ్ చేస్తాను.
మీరందరూ కూడా తెలుసుకుంటారు. ఓకేనా? అందుకనేసి జాయిన్ అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ కూడా చేయండి. ఓకే, బాయ్ అండి.